మురారి సార్. 'మురారి' మార్చింది ఒక్క మీ జీవితాన్నే గాదు. మహేష్ బాబు గారి జీవితాన్ని మార్చింది. మీ జీవితాన్ని మార్చింది. కృష్ణ గారికి లైఫ్‌లో ఎనలేని ఆనందాన్నిచ్చింది. కృష్ణ గారి ఫ్యాన్స్‌కి, మహేష్ బాబు ఫ్యాన్స్‌కి 'మురారి' అనేది ఒక ఎమోషన్. అంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు, 'మురారి' మాత్రం ఒక ఎత్తు. సో, ఆ అద్భుతాన్ని చిత్రీకరించిన వ్యక్తి మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, ఆ 'మురారి' గురించి మనం కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. అండ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, సినిమాలు పక్కన పెడితే కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చా రియల్ లైఫ్‌లో గూడా? ఆ మొండితనం. హ్మ్. ఎస్ అండి. కృష్ణవంశీ గారు వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. సార్. ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, నాకు ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తే నేను సపరేట్గా ఆలోచించాలి దాని గురించి. అది మొండి గాదు, ఇంకోటి ఫ్యాషన్ గూడా కాదు సార్. పిచ్చే. ఎందుకంటే డెవిల్ డైరెక్టర్. ప్రాక్టికల్‌గా చూసా ఒకరోజు. సెట్‌లో ఉన్నాను. 'నక్షత్రం' సినిమాకి సార్. జస్ట్ హీరో సర్టిఫికేట్లు అట్లా ఎగరాలి. ఒక ఫైట్ అయింది. ఒక షాట్ కొడతాడు. ఒక పంచ్ ఇస్తాడు. హీరో సర్టిఫికేట్ అట్లా ఎగరాలి. నేను 7:30కెళ్ళి కృష్ణవంశీ గారు ఏదైనా చూస్తున్నాను. నేను జస్ట్ అక్కడ కిషోర్ అని చెప్పి అసోసియేట్ తెలిసిన వ్యక్తి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఏదని చెప్పి మొత్తం అటు చూస్తున్నా. ఒక వ్యక్తి చిన్న షార్ట్ వేసుకొని, ఒక పాత బనీన్ వేసుకొని, జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు, మట్టిలో కూర్చొని ఆయన పేపర్లు ఎగరేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అసిస్టెంట్లు ఎగరేశారంట. ఒక 6 సార్లు ఎగరేశారంట. పేపర్లో ఆయనకి కావాల్సినట్టు దిగలేదంట. అసలు వంశీ గురించి నాకే చెప్తా. నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో వంశీ గురించి ఎవరికి తెలియదండి. నాకు అసలు నేనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో కాస్త ఒక 1.5 అవర్ 2 అవర్ అయింది సార్. షార్ట్ చూస్తున్నాడు. 4 ఇడ్లీలు పెట్టుకొని వచ్చారు. ఇటు తిన్నారు. ఏం తింటాడో తెలియదు. నేను వెనకాలే ఉన్నా. ఇటు తిన్నారు. అసలు ఎన్ని తిన్నారో అక్కడ ఏమున్నాయో ఆయన పట్టించుకోలేదు. ఆమెన ఒక బౌల్ తీసుకొచ్చారు. చేయి కడుక్కున్నారు. అటేదో ఆయనకి ఏదో అది అసలు ఆయన ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అసలు ఏం తెలియట్లే ఆయనకి. అదే ప్యాషన్ విపరీతమైన ప్యాషన్ సార్. అసలు ఎలా అంటే ఫస్ట్ సినిమా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసి చెప్పాలి వంశీ గురించి అంటే ఓ పెద్ద బుక్కే అది. నాకు ఆయన గురించి చెప్పాలంటే కంప్లైంట్ చెప్తా, మంచి చెప్తా అని చెప్పండి సార్. కృష్ణవంశీ గారు అసలు ఫోన్ చేయాలి. భోజనం పెట్టించేవాడు కాదండి. అసలు భోజనం చేస్తే మన పురుగులాగా చూసేవాడు. ఏంట్రా భోజనం చేయడానికి వచ్చారా, సినిమారా, ప్యాషన్ రా అనేవాడు. నేను ఇదేంట్రా ఇట్లా అనుకున్నాను. నేనేమో చాలా సోఫిస్టికేటెడ్ లైటింగ్, సోఫిస్టికేటెడ్గా తీయాలనుకునేవాడు. తనేమో అసలు దాని గురించి ఏమైపోయినా పర్లేదు అనుకునే పర్సన్ అతను. సరే మొత్తానికి సినిమా ఇచ్చేశాడు. దానికి ముందు బోల్డ్ అది చెప్పాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు. అసలు వీడిని ఎలాగా వీడు ఇట్లా ఉన్నాడు, వీడిని ఎట్లాగానే వంచి సినిమా తీయాలనే కంకణం కట్టుకున్నట్టున్నాడు. నేను అసలు ఏది కూడా మైండ్లో పెట్టుకోను. అసలు నా స్టైల్ ఆఫ్ లైటింగ్ నేను చాలా అసలు పాలిష్డ్గా ఉండాలి ఈ సినిమా అనే ఫీల్లో అని, అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు. అసలు నీట్గా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, కెమెరా అంటే ఎవరు టచ్ చేయకూడదు అనుకునేవాడిని. అలాంటి స్టైల్ ఆఫ్ నాది. అతను ఏంటంటే మాస్, అసలు దుమ్ము పడిన కెమెరా పగిలిపోయిన షాట్ తీయాలనుకునే క్యాండిడేట్ అతను. ఈ ఇద్దరి మధ్యలో ఒక సినిమా జరుగుతుందంటే మీరు ఊహించండి. మాకు ఫస్ట్ డేనే షార్ట్ పెట్టాడు. అసలు సినిమా వస్తుంది కదా, సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ షాట్. అవును. అసలు సినిమాని అలాగే తీశాడు, ఆర్డర్ తీశాడు ఆయన. ఓకే. ఫస్ట్ అసలు మీకు సినిమా సాంగ్స్, అసలు మణిశర్మ గురించి చెప్పాలండి ఈ విషయంలో. సినిమా స్టార్ట్ అవ్వకముందే మొత్తం సాంగ్స్ రికార్డ్ అయ్యి వచ్చింది. ఏకైక సినిమా ఇండియాలో అది ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనకి సినిమా అయిపోయి, సినిమా షూటింగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఇంకొక 10 రోజులు రిలీజ్ అవుతానే మనకి సాంగులు రావు. అవును. అంటే దట్ ఈస్ నాట్ కంప్లైంట్ ఫ్రమ్ మై సైడ్, బట్ ఐ డోంట్ నో క్లియర్లీ. మురారి సినిమా ఏంటంటే ఫస్ట్ 6-7 సాంగ్లు ఉంటాయి. 7 సాంగ్స్ కంప్లీట్గా రికార్డ్ అయ్యి ఫుల్ వర్షన్స్ మా చేతిలో ఉన్నాయి. ఏది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకండి. అలాంటి సినిమా అది. నాకు తెలిసి ఫస్ట్ పిక్చర్ అవుతుంది. ఐ థింక్ ద ఓన్లీ పిక్చర్. ఇలా ఇంక జరగదేమో. అలాంటి పిక్చరు ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు దేవుడు టెంపుల్ మీద షాట్. అదేమో త్రూలో కెమెరాలో చూస్తుంటే నాకు ఇంత కనిపిస్తుంది. ఓకే.
అలాంటి అంత వైడ్గా పెట్టి టెంపుల్ మీద షాట్ పెట్టమన్నాడు. అదేమో ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నాకేమో మిడ్ నైట్లో షాట్ పెట్టాడు. అవి పాత టెంపుల్ పైకి ఎక్కి దాని మీద లైట్ బల్బులు పెడుతుంటే అసలు మాకు కుదరక ఎక్స్పోజర్ దొరకదు. ఇంకా ఏదో చేయమంటాడు. మాకేం అర్థం కాదు. సో ఇలాంటి కండిషన్లో ఎవ్రీ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. ఛాలెంజ్ ఎవ్రీ షార్ట్ ఛాలెంజ్. ఒక్కోసారి నేను చచ్చిపోతానేమో అనుకుంటాను. నేను పైనుంచి కెమెరాలు, అప్పట్లో ఈ ఆటోమేటిక్ కెమెరాస్ లేవు. ఇప్పుడంటే జిమ్మీలని రకరకాల కెమెరాస్ వచ్చాయి. అంటే మనం ఆపరేట్ చేయక్కర్లేకుండా ఆటోమేటిక్గా కెమెరాస్ వచ్చాయి. ఎంత 100 feet హైట్ నుంచి కూడా ఫుల్గా అలా వచ్చేది. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే మేమే దాని మీద కూర్చోవాలి. అది ఎక్కడ ఇరిగి పడిపోతుందో భయం. అలాంటి కండిషన్లో మేమే ఆపరేట్ చేయాలి. మాన్యువల్గా చేసాం. ఫుల్ పిక్చర్ మాన్యువల్లీ ఆపరేటెడ్, ఆల్ కెమెరా మూమెంట్స్. వెయిట్ మోయాలి కదా సార్. వెయిట్ కెమెరా వచ్చి మనకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు తిరిగేప్పుడు మనకి యాక్సెస్ ఉండదు. మాన్యువల్గా మనకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ అంటే మన కింద కూర్చుని సోఫాలో కూర్చుని చిన్న జాస్టిక్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు అలా లేదు. మ్యాన్ మేడ్ వర్క్, ఫుల్ పిక్చర్ మాన్యువల్ ఫిల్మ్. ఇది మురారి సినిమా. ప్లస్ మానిటర్ లేదు. లాస్ట్లో వచ్చింది అలనాటి బాలచంద్రుడు పెళ్లి సాంగ్ ఒకటి ఉంటుంది సరే. ఆ సాంగ్లోనే ఫస్ట్ మానిటర్ వచ్చింది. అంతకుముందు మానిటర్ లేదు. ఊరికే కెమెరామెన్ని బిలీవ్ చేసి తీయటమే. నేనేం తీసానో, ఏ కేబుల్ వస్తుందో ఏంటో తెలియదు. మనం ఓకే చెప్పిందే మీకు మాత్రం నా ఒక్కడికే తెలుస్తుంది. ఇందుట్లో ఏంటంటే కృష్ణవంశీ కొంచెం కెమెరా గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. తను ఫస్ట్ మానిటర్ చూసేవాడు. ఒకసారి కెమెరాలో ట్రాలీలు ఎక్కి చూసుకుని ఓకే ఇది బాగుంది అనుకున్న తర్వాత టేక్ నేను చేసేవాడిని. సో టేక్లు ఏదైనా వస్తే ప్రాబ్లం కదా. సో మమ్మల్ని బిలీవ్ చేసే తీశారు. ఇప్పుడు ఏంటంటే మానిటర్ ఉంది, ఏది ఫీల్డ్లోకి వచ్చినా ఒక 20 మంది 30 మంది చెప్పేస్తారు. సో అది బాగాలేదు. సో అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం స్కోప్ ఉంది. బట్ అప్పట్లో లేదు. ఇందాక మీరు మాట్లాడుతూ నేను చనిపోయేవాడిని కూడా అనుకున్నాను అని చెప్పాను. దేని వల్ల అంటే ఏ బాబాయ్, అది కొబ్బరి చెట్టు మీద షాట్ పెట్టాం. కొబ్బరి చెట్టు మీద నుంచి కెమెరా ఇలా పెడితే కొబ్బరికాయలు ఇలా పడుతుంటే మహేష్ బాబు గారు ఎట్లా బయటకు వెళ్ళాలి. షాట్ అరుగు మీద కూర్చొని ఉంటారు. నన్ను ఒక పెద్ద క్రేన్ ఎక్కిచ్చేసి ఆ చెట్టు మొదలు ఉంటుంది కదా, దాంట్లో కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి నేను అప్పట్లో ఏంటంటే ఆ కెమెరా చాలా బరువుగా ఉంటుంది. ఒక ఆడ్ లెన్స్, కెమెరా సైజ్ చిన్నది, లెన్స్ ఏమో ఎంత ఉంటుంది. కెమెరా పట్టుకుని ఇలా చేత్తో పట్టుకుని నేనే ఒక చేత్తో గెల పట్టుకోవాలి, కెమెరా స్విచ్ ఆన్ చేయాలి. ఆయన లేచి వెళ్ళే టైంకి నేను వదలాలి. రియల్ మాకు అసలు తెలియదు. ఆ టైంకి నేను వదలకపోతే అతని మీద పడుతుంది. అదే కదా పాపం. ఆయనేమో తను పైన ఇలా చూడలేడు కదా షాట్. ఇక్కడ ఇది సింక్ చేస్తూ డైరెక్టర్ యాక్షన్ చెప్పాలి. చూడండి ఎంత సింక్లో లేకపోతే వెళ్ళి అతని మీద పడుతుంది. నేను టేక్ ఏమో చేయట్లేదు, ఏదో ప్రిపరేషను, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్షన్ వచ్చి గ్రౌండ్ తడుపుతున్నారు, ముగ్గులేసేవాళ్ళు వేస్తున్నారు. నేనేమో మువ్వలో కూర్చున్నాను. ఈ చెట్టు ఉంటుంది చూసారా, చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఆ ముళ్ళుగా ఉంటుంది, అది గుచ్చుకుపోయి ఇలా కారిపోతుంది రక్తం. ఇలాగే పట్టుకున్నాను, ఏంటో తడిసిపోతాను. చూస్తుంటే ఫుల్గా వెట్ అయిపోయింది ఇదంతా, బ్లడ్. బట్ ఏంటంటే కింద రెడీ అంటున్నారు. సో నేను కెమెరా పట్టుకుని ఆన్ చేసి ఒకటే టేక్, దేవుడా ఈ షాట్ ఓకే అయిపోవాలరా బాబు అని ఆన్ చేస్తే ఒక్క టేక్లో ఓకే అయింది. దట్స్ హౌ ఈ సినిమాలో అలా చేసాం. మరి పని రాక్షసులు అందరూ రాక్షసుడు అంతే. మీరు కానీ కృష్ణవంశీ గారు లిటరల్గా యాక్చువల్గా ఒక రకంగా నేను నా కెరియర్ మొత్తం మా గురుగారి దగ్గర నేర్చుకున్నది ఒకటి. మురారి సినిమా నాకు ఒక బుక్ అంటే రియల్గా ఇట్స్ బుక్. నేను వంశీ గారి దగ్గర లిటరల్గా ఐ లెర్న్డ్ అగైన్ మై సినిమాటోగ్రఫీ. ఇట్స్ బిగ్గెస్ట్ వర్డ్ ఐ వాంట్ టు టెల్. సార్ ఇక్కడ నేను సినిమాటోగ్రఫీ నేర్చుకున్నానండి. యాక్చువల్గా ఈజ్ అ డైరెక్టర్, ఐ లెర్న్డ్ సినిమాటోగ్రఫీ. ఇప్పటిదాకా నేను చేసేది తన దగ్గర నేర్చుకుందే. సూపర్. ఐ రియలీ వాంట్ టు టెల్ దిస్. ఇక్కడ నాకు వంశీ, థ్యాంక్స్ వంశీ నీకు. సూపర్ సార్. ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. అంటే మీరు కానీ ఇప్పుడు మీరు కృష్ణవంశీ గారి గురించి చెప్పినప్పుడు కానీ, లేదంటే గోపాల్ రెడ్డి గారు
ఆర్జీవి గురించి చెప్పినప్పుడు గానీ, అంటే మీలాంటి పెద్ద కెమెరామెన్‌లు అప్పటికే మీకు వర్క్ అంతా వచ్చు. అన్ని రూల్సు తెలుసు. మీరు సినిమా తీసేస్తున్నారు గూడా. అయినా గానీ ఒక పర్టిక్యులర్ డైరెక్టర్ దొరికినప్పుడు ఇతని నుంచి మేము నేర్చుకున్నాం అని జెప్పి మీరు ఓపెన్‌గా జెప్తున్నారు. అంటే ఒక డైరెక్టర్‌కి అంత విజన్ గాని ఉంటే మనం నేర్చుకోవచ్చా? అయ్యో! డెఫినెట్‌గా అండి. అలాగే యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ తెలియని సింక్ ఉంటదండి. ఒక డైరెక్టర్‌కి, ఒక కెమెరామెన్‌కి ఒక తెలియని సింక్. అందుకని అందరూ ఇప్పుడు చూడండి 'పూరి' గారు ఉన్నారనుకోండి. ఒక కంటిన్యూయస్‌గా ఒక కెమెరామెన్‌తో చేస్తాడు. ఈవెన్ 'స్పిల్బర్గ్' అంట ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌గా. 'స్పిల్బర్గ్' అంట ఇంతవరకు కెమెరామెన్‌ని చేంజ్ చేయలేదంటండి. ఆహా! ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి ఇంతవరకు. మేబీ ఒక్క సినిమా మారినట్టు ఐ షుడ్ ఇంకా క్లారిటీగా తెలీదు. నెట్‌లో చూస్తే తెలుస్తుంది. సార్. స్టీవెన్ స్పిల్బర్గ్ నెవర్ చేంజ్డ్ హిస్ కెమెరామెన్. మామూలు ఇది విషయం చాలా పెద్ద చెప్పలేదు. విషయం కదా! అవును. బట్ నేను ఇందులో ఇంటర్వ్యూలో చెప్పడం అంటే ఇంకా భయంతో తెలిస్తే తప్ప చెప్పడానికి లేదు. మేబీ ఒక్క సినిమా అనుకుంటా. ఐఎమ్ నాట్ సో క్లియర్. ఆయన కంటిన్యూస్‌గా ఒక కెమెరా పైన ఎందుకు చేస్తారంటే సింక్ ఉంటుంది వాళ్ళిద్దరికీ. సార్. సో, అలాంటి సింక్ వంశీతోటి నాకు బిగినింగ్‌లోనే కుదిరింది. ఎందుకంటే నేను చేస్తాననే నమ్మకం అతనికి, అతను ఒక మంచి షాట్ చెప్తాడనే ఇది రోజు ఒక ఫైట్ చేసినట్టు చేసేవాళ్ళం ఇద్దరం. ఒక ఫైట్ లాగా ఉండేది కంపోజిషన్‌లో. సో, ఆ కంపోజిషన్‌లో ప్రతీది షాట్ పెడితే ఇది ఎందుకు పెట్టానో తెలుసారా? ఇది మ్యాగ్నిఫైయింగ్ ఇలా ఉండాలి. నేను ఇలా చెప్తున్నాను. సీన్ ఐ వాంట్ టు యాక్చువల్‌గా విజువల్‌గా కమ్యూనికేట్ చేయడం. హ్మ్. ఇప్పుడు పేపర్ మీద ఉన్న సీన్ని మన స్క్రీన్ మీద పెట్టాలంటే విజువల్గా కమ్యూనికేట్ చేయాలి. అదే ఇప్పుడు కొత్తగా చేస్తున్న టెక్నిక్ విజువల్గా కమ్యూనికేట్ చేయడం. సార్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కృష్ణవంశీ గారి దగ్గర చాలా బాగా ఐ వాస్ సీన్ లాట్. ఇన్ఫ్యాక్ట్ నేను సినిమాటోగ్రఫీ చేయడం కంటే అతని దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నాను. సార్. నేను సినిమాటోగ్రఫీ చేస్తూ అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ సమ్టైమ్స్. అరే ఇప్పటికీ సినిమాలు హ్యాండిల్ చేస్తున్నా అంటే దాని తర్వాత వచ్చే సినిమాలన్నీ, దానికి ముందు సినిమాలు ఒకలా ఉండేవి, మురారి తర్వాత సినిమాలన్నీ ఇంకొకలా ఉంటాయి. సార్. అతను ఒక్కడే ఆది, హనుమాన్ జంక్షన్, సార్. ఎవ్రీ ఫిల్మ్. యాక్చువల్గా నా సినిమా ఏదైనా ఉంటే చూసి కమెంట్ చేస్తాడు. దానికి ముందు సినిమా నన్ను చూసి ఎరా మేకప్ బాగా చూసుకోవా నువ్వు అన్నాడు ఒకరోజు. అదేంటి, ఇట్ ఈస్ నాట్ మై డిపార్ట్మెంట్. నో, ఇట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్, నువ్వే అని నన్ను చాలా సందర్భాల్లో మందలించడం అంటారా, తిట్టడమే తప్పు, మందలించేవాడు. హ్మ్. చాలా బాగుంది సినిమా చూసి ఒక 2-3 షాట్లలో శ్రీకాంత్ మేకప్ ఎక్కువైంది చూసుకోవారా నువ్వు అనేవాడు. సినిమా షూటింగ్కి లేట్గా వస్తే కూడా తిడతాడు. సార్. ఫస్ట్ డే మురారికి, ఫస్ట్ డే ఓపెనింగ్ రోజే నేను లేట్గా వెళ్ళాను. హ్మ్. సినిమాకి షూటింగ్కి. ఏమన్నా? యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్. ప్రొడక్షన్ వచ్చి నాకు కారు లేట్గా పంపించింది. హ్మ్. నేను మామూలుగా సిన్సియర్గా, మా ఫాదర్ వెరీ స్ట్రిక్ట్. సార్. యాక్చువల్గా ఏంటంటే ఒక డిసిప్లైన్డ్గా లైఫ్ స్టైల్ ఉండేది. నేను కారు రాకముందు 10 నిమిషాల ముందు రెడీ అయ్యి రోడ్డు మీద నుంచుంటే అలాంటి స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ నాది. సార్. సో అలాగే సినిమాకి కూడా రెడీ అయ్యాను. కారు వచ్చింది, ఎక్కాను, వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ లైట్లు పెట్టేసి కెమెరాలు పెట్టేస్తున్నాయి. ఇదేంట్రా అది, మనం వెళ్ళిన తర్వాత మనం కదా కెమెరామెన్, మనకంటే ముందు కెమెరాలు పెట్టేశారు ఎవరు అంటే, నేను వంశీ రెడీ అయిపోయాడు, హ్మ్. తనే తీసేద్దాం షాట్. అబ్బా! ఏమండి ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి ఇదేంటి ఇలా పెట్టారంటే, ఎరా ఇంకో గంట తర్వాత రావాల్సింది, ఈ షాట్ అయిపోయేది అన్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని, లేదు వంశీ నేను నా కారు వచ్చినప్పుడు, సరే కారు ఎప్పుడు వచ్చింది, మేమంతా ముందు రాలేదు 5ంటికి, నువ్వు ఎందుకు లేట్గా వచ్చా అంటే, నా కారు లేట్గా వచ్చింది. నీ కారు లేదా, నువ్వు రావచ్చు కదా, ప్యాషన్ ఉండాలనేవాడు. హ్మ్. సో అవి లర్న్డ్, ఒకవేళ కనుక కారు రాకపోతే మనమే వెళ్ళాలి అనే థాట్ దగ్గర నుంచి ఒక సినిమాని ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని ప్రతిదీ నేర్చుకున్న సినిమా ఇది మురారి. మీరు మాట్లాడుతుంటే, మీరు చెప్తుంటే బేసిక్‌గా కృష్ణవంశీ గారంటే నాకు విపరీతమైన ప్రేమ సార్. రాక్షసుడి బాబాయ్. నాకు ఆయన మీద ప్రేమ, అభిమానం ఇంకా పెరిగింది. అండ్ 'మురారి' సినిమా విషయానికొస్తే ఇంకో పెద్ద ఛాలెంజ్ ఆర్టిస్టులు సార్. ఒక 50, 60 మంది, 40 మంది ఒక్కో ఫ్రేమ్‌లో ఉండే సీన్‌లున్నాయి. నిజానికి ఒక సినిమాటోగ్రాఫర్‌కి అలాంటి సీన్‌లు తీయడం చాలా కష్టమే. పొజిషన్స్ చూసుకోవాలి, టైం పట్టుద్ది. సో, ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? ఏంటంటే తన సీన్స్ అన్నీ కూడా నిన్నే పెడతావని చూస్తుంటే, అవును. ఫ్యామిలీతోటి ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండే సీన్స్, ఎమోషన్ సీన్స్. సో
డెఫినెట్గా ఇది టాస్క్, ఒక కెమెరామెన్కి పెద్ద టాస్కే. మల్టిపుల్ యాక్టర్స్, సో మెనీ యాక్టర్స్ ఉంటే షాడోలు ఉండి, ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, అప్పట్లో కొంత తక్కువ ఉండేది. ఇట్ ఈస్ ట్రాన్సిషన్ టైం, అప్గ్రేడెడ్ అయ్యే టైం. అంటే ఒక కెమెరామ్యాన్ ఒక 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 స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అయ్యే టైంలో మేము ఉన్నాం. సార్ సో అప్పుడు లైట్లన్నీ పైనుంచి వేసి సాఫ్ట్గా లైటింగ్ చేసి 65 మంది ఆర్టిస్టులు ఒక ఫోన్ మాట్లాడుతుంటే షాడోలు వచ్చేస్తాయి. మేము ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో నేర్చుకున్నాం. అప్పుడు ఏంటంటే మాకు బ్రైట్గా లైట్ చేసి ఒక సింగిల్ లైట్ సోర్స్ తోటి చేసాం. ఇప్పుడు అలా కాదు, షాడోనే రాకుండా చేయాలి. అప్పటికి ఎల్లో ఏ లైట్ artist- సార్ లైట్. కొత్త కొత్తగా మారిపోయింది కదా. ఓకే. సో ఆ మార్పు వచ్చిన టైంలో మేము చాలా కష్టాలు పడుతూ, అంటే ఆ టెక్నాలజీ ఇంకా అప్డేట్ అవ్వలేదు, బట్ యాక్టర్స్ పెరిగిపోవడం, కలర్స్ మారిపోవడం అనే స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సార్ సో అట్లా లైటింగ్ అనేది ప్యాటర్న్ మారింది. అక్కడి నుంచే స్లోగా మారుకుంటూ వచ్చి ఇప్పుడు వేరే స్టైల్కి వచ్చింది. సో డిజిటల్ లైటింగ్ దాకా వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో పైనంతా లైటింగ్ సాఫ్ట్ చేసి ఆ లైటింగ్ చేయడం 60 మంది ఆర్టిస్టులు అండి ఒక్కొక్క షాట్. అదే 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 సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ టాస్క్, వెరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మాకు భయం ఉండేది కాదు, సార్. ప్యాషన్, ఇంట్రెస్ట్ వల్ల ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి అనేది ఎక్కడ తడుకోకుండా చేసాం. సూపర్ సార్. ఇట్స్ వెరీ గుడ్ నాలెడ్జ్. యాక్చువల్గా మురారి సినిమా క్లైమాక్స్ సాంగ్, అక్కడ ఆ సాంగ్ పడడం కృష్ణ గారికి ఇష్టం లేదు. ఒక మంచి మాస్ సాంగ్ పడాలి. కృష్ణవంశీ గారితో కొంత విభేదించారు, బట్ సినిమా చూసిన తర్వాత ఆయన వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది మీకేమన్నా ఐడియా ఉందా? యాక్చువల్గా అది అంత డిస్కషన్ను ఇది ఉందేమో కానీ బట్ మా దాకా రాలేదండి. సార్ బట్ ఏంటంటే ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు, బట్ ఐ రియలీ డోంట్ నో ఈ ఎంతవరకు అనేది. బట్ మాకైతే ఎప్పుడు మా నోటీస్ దాకా రాలే. సార్ బట్ దిస్ ట్రూ. యాక్చువల్గా అది బయట ఉందేమో కానీ మామూలుగా ఉంటే నేనే చెప్తాను సార్. బట్ అలాంటిది ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మురారి వచ్చి ఇప్పటికీ 26 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఏ ఇంట్లో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ గుడిలో పెళ్లి జరిగినా, ఎక్కడ పెళ్లి జరిగినా తెలుగు రాష్ట్రాల్లో మురారి పాట లేకుండా ఎవరి ఆల్బమ్ ఉండదు. అలనాటి రామచంద్రుడు. ఎస్ ఎస్. సో ఇది ఇంత సక్సెస్ చూసినప్పుడు ఇది నా పాట కదా, ఇది నేను తీసింది కదా, ఎప్పుడన్నా అనిపించింది అది గర్వంగా? అదే అండి, ఫస్ట్ ఆ సినిమా సాంగ్ తీసినప్పుడు మేము సినిమా తీస్తున్నాం, మా మా వర్క్ని ఇంత బాగా డెలివరీ చేయాలి అని ప్యాషన్ ఉండేది. కానీ అది ప్రిడిక్ట్ చేసింది వంశీ. యాక్చువల్గా వంశీ ఎలా అంటే, నేను చాలా ఏదో మన సినిమా సాంగ్ మంచి సాంగ్ తీస్తున్నాం అనే ఫీల్ ఉండేది తప్ప దాని మీద ఎగ్జైట్మెంట్ అంతా నాకు ఉండేది కాదు. సార్ నాకు ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి. ఏరా అలా డల్గా ఉన్నావు ఏంట్రా అంటే, ఇంకా మనం ఏదో చేయాలి. చూడరా 20 సంవత్సరాల తర్వాత ఈ పాట చూడాను ఆ రోజే చెప్పారు. చెప్పిన ఫస్ట్ పర్సన్ అతనే. సో ఈరోజు నిజంగా అనిపించింది ఎస్ కరెక్ట్ అని. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు తీరేమండి, సార్ ఎవరు చేయలేము. మేము రిలీజ్ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం, మళ్ళీ మనం అలా చేయగలుగుతామా అని నేను అడిగాను. ఎందుకు చేయలేం, చేయొచ్చాను. సార్ కృష్ణ గారికి సంబంధించి కానీ లేకపోతే మహేష్ బాబు గారికి సంబంధించి కానీ ఆ రోజు వాళ్ళ ఆనందం, ఆ క్షణాలు ఏమన్నా గుర్తున్నాయా మీకు? సినిమా రిలీజ్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇట్స్ ఆ రోజు ఫస్ట్ రోజు మేము థియేటర్కి వెళ్తాం. మాకు అప్పట్లో ఏంటంటే థియేటర్కి వెళ్ళటం అలవాటు. ఫస్ట్ డే ఎలా ఉంది ఆడియన్స్, ఇప్పటికీ ఉంది ఆడియన్స్ రియాక్షన్ చూడాలని సంధ్య 35కి వెళ్ళాం. దాంట్లో కృష్ణ గారు, మా నాన్నగారు, చాలా మేజర్, అంటే మహేష్ బాబు గారు రాలేదు. సార్ నేను వెళ్ళినప్పుడు అసలు జనాలు చేసిన దీనికి యాక్చువల్గా ఫస్ట్ డే మాకు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకంటే వంశీ సౌండ్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. సో హై వాల్యూమ్లో హై దీంట్లో రికార్డ్ చేశారు. అది దానికి హై వోల్టేజ్ కావాల్సి వచ్చింది. అంత ప్రాపర్గా వోల్టేజ్ రాక ఆ రోజులో అది స్పీకర్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్తోనే షోలోనే అది బస్ట్ అయింది. బా మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. అలాంటి సందర్భం ఒకటి జరిగింది. తర్వాత మేము షో అయ్యి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఐడెంటిఫై చేయడం, నన్ను జనాలంతా పైకి లేపడం, ఆ క్రేజ్ ఐ వాజ్ ఎంజాయ్డ్ దట్ మూమెంట్.